బ్యాక్ టు న్యూస్. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వేలు బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని కూడా అంచనా వేస్తున్నాయి. అఖిలేష్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఉపయోగపడలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యూపీలో బీజేపీ ఫలితాలకు మోడీ హవా దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దుపై యూపీలో సానుకూల ప్రభావమే ఉందని తెలుస్తోంది. ఎస్పీలో ములాయం కుటుంబంలో ముసలం కూడా బీజేపీకి కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. మాయావతిని చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ సీట్లు గణనీయంగా తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ హవా చూపించబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఎన్డీటీవీ, ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 71 సీట్లు సాధించనున్నట్టు తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ 42 నుంచి 51 సీట్లు సాధించబోతున్నట్టు, అధికార అకాలీదళ్ కేవలం 4 నుంచి 7 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తేల్చింది. ఇవే నా చివరి ఎన్నికలంటూ మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేసిన ప్రకటన బీజేపీ నుంచి సిద్ధూ రాక కాంగ్రెస్ పార్టీ ఫేట్ మార్చినట్టు కనిపిస్తోంది. వరుసగా 2 సార్లు అధికారం అనుభవించిన శిరోమణి అకాలీదళ్ ను ప్రజలు ఘోరంగా 10 లోపు సీట్లకే పరిమితం చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ఇక తొలిసారి పంజాబ్ బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ 2వ స్థానంలో నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన ఆప్కు పంజాబ్ అంత అనుకూలంగా ఉన్నట్టు మొదట కనిపించట్లేదు. గోవాలో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆప్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్ 2వ స్థానంలో నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. గోవాలో సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పై అసంతృప్తి ఉందని అంచనా వేసిన బీజేపీ అధిష్టానం ఎన్నికల సమయంలో రక్షణ మంత్రి పారికర్ ను రంగంలోకి దించడంతో బీజేపీ ఫేటు మారిందని తెలుస్తోంది. అయితే గోవాలో బీజేపీ గెలిస్తే పారికర్ ను సీఎంగా తీసుకొస్తారా లేదంటే పర్సేకర్ నే కొనసాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అవసరమైతే మరో నేతను సీఎంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి విశ్లేషించేందుకు మా ఎడిటర్ నేమాని భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ గారు చెప్పండి, 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎలా అర్థం చేసుకోవచ్చు? యూపీలో బీజేపీ ముందుకు దూసుకురావడానికి కారణం ఏ విధంగా మనం భావించవచ్చు? రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించినంత వరకు ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లభించలేదనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు అత్యంత కీలకమైనటువంటివి. ఈ 2 రాష్ట్రాల్లోనూ ఫలితాలు ఊహించినట్లుగానే హంగు దిశగానే ప్రభుత్వాలు కనిపిస్తున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. అయితే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలని ఎగ్జిట్ పోల్స్లో అన్ని సంస్థలకు సంబంధించినటువంటి జాతీయ ఛానల్స్ చేసినటువంటి ప్రతి ఎగ్జిట్ పోల్లోనూ ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక క్లియర్ కట్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఉంది. మణిపూర్లో, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా పాగా వేస్తోంది. ఉత్తరాఖండ్లో తిరిగి అధికారాన్ని ఒక స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. అయితే ఉత్తరప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక టైమ్స్ నౌ మినహాయించినట్లయితే మిగతా అన్నీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీని చూపిస్తూ ఉన్నాయి. టైమ్స్ నౌ మాత్రమే మ్యాజిక్ ఫిగర్ని దాటి 210 వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా ఒక సింపుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా
భారతీయ జనతా పార్టీ అవతరించబోతోంది అనేది ఒక టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ మాత్రమే చెప్తోంది. మిగతా ఎన్డీటీవీ కానీ, ఇండియా టుడే కానీ, న్యూస్ ఎక్స్ కానీ, ఇతర సంస్థలు ఏ సంస్థలోనూ కూడా 185 స్థానాలు మాత్రమే అనేటువంటిది చాలా స్పష్టంగా సిఎన్ఎన్లో కానీ 185 స్థానాలు మాత్రమే లభించాయి. అయితే 185 అంటే సింపుల్ మెజారిటీకి మొత్తం ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలు ఉండగా 202 స్థానాలు సాధించినట్లయితేనే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్లో కేవలం 185 స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది అనేటువంటిది ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఎగ్జిట్ పోల్స్కి అయితే 2 నుంచి 3% ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అన్ని సంస్థల్లోనూ ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీకి, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి చాలా తేడాగా ఉంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో ఒక 2% అటు ఇటు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కానీ, సింపుల్ మెజారిటీ తోటి ఉత్తరప్రదేశ్ పీఠాన్ని కానీ దాదాపు 25 సంవత్సరాలు 2.5 దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో పీఠాన్ని అధిష్టించబోతోంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిది కూడా గత ఎన్నికల్లో లోక్సభ 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో యొక్క ఫలితాలను మనం ఒకసారి విశ్లేషించినట్లయితే భారీ మెజారిటీతో 80 స్థానాల్లోకి 74 స్థానాలు పైగా ఉత్తరప్రదేశ్లో విజయం సాధించినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఆ మేరకు ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి వచ్చేటప్పటికి పెర్ఫార్మెన్స్ సక్రమంగా చేయలేకపోయింది అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. దీనికి అనేక రకాలుగా కారణాలు కావచ్చు. 3 ఏళ్ల యొక్క ప్రభుత్వం పనితీరు, లేదంటే స్థానికంగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కులాల ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది, ప్రాంతాల ఆధిపత్యం ఉంటుంది. ప్రాంతాల్లో ఉండేటువంటి మతాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ఆధిపత్యాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అధినాయకత్వం ఊహించినంత మేరకు ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు కనిపించడం లేదనేటువంటిది చెప్పాలి. 185 స్థానాలంటే ఖచ్చితంగా సింపుల్ మెజారిటీకి మరొక 17 స్థానాలని చెరువులో ఆగిపోయినట్లే లెక్క. అయితే భారతీయ జనతా ఒకవేళ హంగు కనుక ఏర్పడినట్లయితే ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ చాలా కీలకం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం 90 స్థానాల్లో బహుజన సమాజ్ పార్టీ కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ 90 స్థానాలు కనుక బహుజన సమాజ్ పార్టీ కనుక సాధించినట్లయితే, ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ ప్రకారమే నిజమైన ఫలితాలు కనుక ఉన్నట్లయితే బహుజన సమాజ్ పార్టీ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. బహుజన సమాజ్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బహుజన సమాజ్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ కలుస్తుందా, వర్గశత్రుత్వం ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కూటములతో కలుస్తుందా అనేటువంటిది చూడాలి. అయితే ఇప్పుడున్నటువంటి జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించి సింపుల్ మెజార్టీ రాకపోయినట్లయితే బహుజన సమాజ్ పార్టీ భారతీయ జనతా పార్టీకే ఎక్కువగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలను కనుక పరిశీలించుకున్నట్లయితే ఇటు లాండ్ ఆర్డర్ అంశంలో కానీ, కులాల అంశంలో కానీ, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి మధ్య ఉన్న వైరుధ్యాలు అనేటువంటి అంశాలను కానీ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హంగ్ ఏర్పడినట్లయితే బీజేపీ బహుజన సమాజ్ పార్టీ కూటమితోటి ఉత్తరప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండో అంశాన్ని పరిశీలించినట్లయితే అఖిలేష్ యాదవ్ ఏ ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీతో కలిశారో, కాంగ్రెస్ పార్టీతో కలిపి భారతీయ జనతా పార్టీని ఓడించాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయోగం విఫలమైంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 403 స్థానాల్లో అత్యధికంగా 100కు పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో ఆ మేరకు బలం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ డిమాండ్ని అఖిలేష్ యాదవ్ ఎందుకు అంగీకరించారు అనేటువంటిది తెలియదు. అదేవిధంగా 103 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 40-50 స్థానాల్లో అభ్యర్థులు కూడా దొరకలేనటువంటి పరిస్థితుల్లో
సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో ఉండేటువంటి సీనియర్ నేతల్ని, సీనియర్ నాయకుల్ని, అభ్యర్థుల్ని ఆ పార్టీకి రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ తరఫున బీ ఫార్మ్స్ ఇచ్చి పోటీ చేయించినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఎన్నికల్లో మనకు తెలిసినటువంటి సమాచారం. అంటే సమాజ్వాదీ పార్టీ కనీసం అభ్యర్థులు కూడా దొరకనటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్కు స్థానాలు ఇవ్వటం అనేటువంటిది కొంత దెబ్బతీసింది అనేటువంటిది ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి తెలుస్తోంది. మరొక అంశం, ఎన్నికల ముందు సమాజ్వాదీ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా కొంత దెబ్బతీసాయనే చెప్పొచ్చు. తండ్రి కొడుకుల మధ్య వివాదము, సమాజ్వాదీ పార్టీలో చీలికలు, సమాజ్వాదీ పార్టీ యొక్క నాయకత్వం మీద ఉండేటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ములాయం సింగ్ యాదవ్ని ఎదిరించినట్లుగా బయటికి రావడం, ఆ తర్వాత ఈ ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ అఖిలేష్ యాదవ్ల మధ్య వివాదాలు కేవలం ఒక డ్రామా కింద బయటికి రావడం, ఈ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా అఖిలేష్ యాదవ్కి కొంత ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి, సమాజ్వాదీ పార్టీకి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సమాజ్వాదీ పార్టీ ఒక 50-60 స్థానాలకు మించకుండా 40 నుంచి 60 మధ్యలో స్థానాలను కనుక కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి మిగిలిన అన్ని స్థానాల్లోనూ సొంతంగా అఖిలేష్ యాదవ్ పార్టీ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ పోటీ చేసినట్లయితే యూపీలో కొంత మేరకు ఫలితాలు బాగుంటాయి అనేటువంటిది. అయితే ఇక్కడ ఇంక భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఒక అత్యంత కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఉత్తరప్రదేశ్కి కాలికి బలపం కట్టుకు తిరిగినట్లుగా తిరిగారు. ఉత్తరప్రదేశ్ ప్రచార బాధ్యతల్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, నరేంద్ర మోడీ మాత్రమే నిర్వహించారు. ఆ పార్టీలో సీనియర్ నాయకులైనటువంటి అద్వానీని కానీ, మురళీ మనోహర్ జోషి కానీ, ఇతరత్రా నాయకులు కానీ ప్రచార బాధ్యతల నుంచి పక్కకు పెట్టారు. కేవలం వీరిరువురు మాత్రమే ఉత్తరప్రదేశ్ ప్రచార బాధ్యతలను ఎత్తి మీద వేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇంటింటికి తిరిగినంతగా తిరిగారు. ఆఖరి దశ ఎన్నికలలో అయితే వారణాసి ప్రాంతంలో, వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి దాదాపుగా 3 రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఓటు అడిగినటువంటి పరిస్థితి. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఎన్నికల ప్రచారానికి ఒక్క లోక్సభ నియోజకవర్గంలోనే, ఒక్క జిల్లాలోనే 3 రోజుల పాటు ప్రయాణం చేయడం, 3 రోజుల పాటు ప్రచారం చేయటం, 3 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించడం ఇంతవరకు ఎప్పుడు ఊహించనటువంటిది. గత ప్రధానమంత్రులు ఎప్పుడు కూడా గతంలో చేయనటువంటి కొత్త ప్రయోగంగా కూడా చెప్పచ్చు. అంటే మొదటి నుంచి 4వ దశ 5వ దశ ఫలితాల వరకు కొంత అనుమానం ఉన్న దృష్ట్యానే వారణాసి మీద ఎక్కువగా భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేట్ చేసిందని, ప్రధాని సొంత నియోజకవర్గంలో సీట్లను కోల్పోకూడదు, సీట్లు ఒక మెజారిటీ స్థానాలు ప్రధాని సొంత నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరాలి అనేటువంటి అంశంతో మాత్రమే ప్రధానమంత్రి స్వయంగా సీరియస్గా వారణాసిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే మాయావతి చెప్తూ ఉన్నటువంటిది, బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినంత వరకు మాయావతి మీడియా పెద్దగా ప్రచారం ఇవ్వటం లేదు, మీడియా తమ పార్టీని పూర్తిగా విస్మరించింది, కింది స్థాయిలో ఒక సంచలనం సృష్టించబోతున్నాం. గతంలో 2012కు ముందు ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ సంచలనం సృష్టించిందో అదే విధంగా సంచలనం సృష్టించామని చెప్పినప్పటికీ కూడా కాంబినేషన్స్లో ఖచ్చితంగా, అంటే అగ్రకులాలతోటి నిమ్న వర్గాలు కలుపుకుని, గతంలో ఎక్కడైతే దళితులను కలుపుకుని ఎక్కడైతే ఆమె ఒక కాంబినేషన్గా కూటమిగా వచ్చి బయటకు వచ్చిందో ఆ పరిస్థితి ఈసారి లేకపోవటం వల్ల మాయావతి గణనీయంగా దెబ్బతింది. మాయావతి దెబ్బతిన్నటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది అనేటువంటిది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మాయావతి ఎక్కడైతే సీట్లు దగ్గర సీట్లను కనుక భారతీయ జనతా పార్టీకి వచ్చుకుంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేది. అయితే అఖిలేష్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేవలం 303 స్థానాలు అధికార పార్టీగా 5 ఏళ్ల అధికారాన్ని చెలాయించి ముఖ్యమంత్రి హోదాలో సమాజ్వాదీ పార్టీ నాయకత్వం నడుపుతున్నటువంటి నేత ఒక కూటమిని, కాంగ్రెస్ పార్టీ లాంటి ఉత్తరప్రదేశ్లో ఫెయిల్యూర్ అయినటువంటి పార్టీగా ముద్రపడినటువంటి కాంగ్రెస్ పార్టీని కూటమిగా కలుపుకొని వెళ్ళటం కూడా కొంత ఆ పార్టీ యొక్క ఇబ్బందులను కొని తెచ్చిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఉత్తరప్రదేశ్లో దాదాపు అడ్రస్ అనేటువంటిది లేకుండా పోయినటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, గ్రాడ్యువల్గా ఉత్తరప్రదేశ్లో ఒక 5 నుంచి 6% ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని అన్ని సీట్లు ఇవ్వడం ద్వారా ఘోర తప్పిదం చేసింది
అఖిలేష్ యొక్క ప్రయోగం పూర్తిగా విఫలమైంది అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలు పంజాబ్కు సంబంధించినట్టు వరకు ఒకసారి మనం ఆలోచించినట్లయితే పంజాబ్ ఖచ్చితంగా అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ కూటమి ఘోరమైనటువంటి ఓటమి చెవి చూస్తుంది అనేటువంటిది గడిచిన 5-6 నెలలుగా ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలైనా లేకపోతే రాజకీయ విశ్లేషకులైనా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అయితే అక్కడ ఆపు గణనీయంగా పుంజుకోవడంతో ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆపు గణనీయంగా చీల్చినట్లయితే ఆ మేరకు అకాలీదళ్ కానీ బీజేపీ కూటమి కానీ లబ్ధి పొందుతుంది అనేటువంటిది కొంత భావన ఉన్నప్పటికీ కూడా దాదాపు ఎన్నికల ప్రారంభానికి ముందే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అకాలీదళ్ కూటమి చేతులెత్తేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూపుతున్నప్పటికీ సర్వేల్లో కొంత మిక్స్డ్గా ఉన్నాయి. 2-3 సంస్థలకు సంబంధించిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు లభిస్తాయని చెప్తున్నా సీ ఓటర్ లాంటి సంస్థలు మెజారిటీ స్థానాలకు లేవు. కాంగ్రెస్ ఆప్లు చెరిసగం స్థానాలను గెలుచుకుంటాయి. 70 స్థానాలు ఉన్నటువంటి పంజాబ్లో 117 స్థానాలు ఉన్నటువంటి పంజాబ్లో చెరిసగం స్థానాలని ఆప్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ గెలుచుకుంటాయని చెప్తున్నారు. అంటే ఒకవేళ కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజారిటీ కనుక రాకపోయినట్లయితే అందుకు ఆప్ కారణంగా చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ 2-3% సర్వేల్లో వచ్చేటువంటి వ్యత్యాసం ఎక్కడైతే 2-3% వ్యత్యాసం ఉంటుందో ఈ వ్యత్యాసం ఫైనల్గా ఇటు ఆప్ దిశగా వెళ్తుందా లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక మణిపూర్ విషయానికి వచ్చినట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అస్సాంలో పాగా వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 2వ అడుగు మణిపూర్లో వేసింది. ఊహించని విధమైనటువంటి ఒక క్లియర్ కట్ మెజారిటీ తోటి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క క్రెడిట్గానే దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి. స్థానిక అంశాలు అనేకం ఉన్నాయి. మణిపూర్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. మణిపూర్ ప్రాంతంలో కొంత ప్రాంతాలను అసలు కనీసం ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాంతాల్లో పర్యటించేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైనటువంటి ఊహించని మెజార్టీతో మణిపూర్లో ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి పరిస్థితి. ఇక ఉత్తరాఖండ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కడ ఉన్న వ్యతిరేకతని చాలా స్పష్టంగా క్యాష్ చేసుకున్నటువంటి బీజేపీ క్యాష్ చేసుకుంది. ఇక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ కాకుండా హ్యూజ్ మెజారిటీ తోటి సగానికి సగం 70లో మెజారిటీ సీట్లను సాధించి ఒక ఖచ్చితమైనటువంటి మెజారిటీల్లో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక గోవా గడిచిన 2 సార్లుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గోవాలో ఈసారి కూడా సర్వేలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చెప్తున్నప్పటికీ ఒక స్పష్టమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు, దగ్గరగా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆప్ కొంత మేరకు అధికార పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్కు 15 నుంచి 20 స్థానాలు 15 నుంచి 18 స్థానాలు వస్తాయంటారు. ఆ మేరకు 4 నుంచి 8 స్థానాలను ఆప్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఆప్ ఓటింగ్ వల్ల ఆప్ పోటీ చేయడం వల్ల ఆ మేరకు భారతీయ జనతా పార్టీ కొంత లాభం చేకూరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలకి 2-3 స్థానాలకు తక్కువగా భారతీయ జనతా పార్టీ గోవాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మొత్తం మీద 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయి సంబరంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఉత్తరాఖండ్, మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రాల్లో విజయం సాధించిన అత్యంత కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక 210 నుంచి 225, 250 స్థానాలు కనుక గెలుచుకున్నట్లయితే మోడీ యొక్క చరిష్మాని ఏమాత్రం తగ్గలేదు. మోడీ మరింతగా ఎదుగుతున్నారు. మోడీ యొక్క నిర్ణయాలు కానీ మోడీ తీసుకున్న ఇటీవల కాలంలో నోట్ల రద్దు దగ్గర నుంచి అన్ని రకాల నిర్ణయాల్లోనూ కూడా అనేక ఇబ్బందులు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి అనేటువంటి చెప్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 225 నుంచి 250 స్థానాలు కనుక భారతీయ జనతా పార్టీ గెలుచుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా మోడీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సర్వేలన్నీ 185 మెజారిటీ సంస్థల సర్వేలు 185 చెప్తున్నాయి. 1-2 సర్వేలు మాత్రమే సింపుల్ మెజారిటీకి చేరువుగా ఉన్నట్లుగా చెప్తున్నాయి. కాబట్టి రేపు ఫలితాల్లో హంగ్ కనుక ఏర్పడినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉన్నత స్థాయిలో దీన్ని ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది. భోగి
ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ గారు.